కూటమి ప్రభుత్వానికి కేంద్ర అడగకముందే నిధులు కేటాయించింది. డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల 7వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్. చిన్నకందుకూరు వద్ద బైకు అదుపు తప్పి మహిళ మృతి. ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందించడంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎన్ఎండి ఫిరోజ్. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ది గ్రేట్ న్యూట్రీ స్టార్ కార్నివాల్ ఫుడ్ ఎక్స్పో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి ఏం చేశారని వస్తున్నారని ప్రశ్నించిన సిపిఎం నాయకులు. ఈ నెల 16న ప్రధాని మోదీ గారి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శ్రీశైల దివ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ఆయన రావడం, ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కలిసినటువంటి అద్భుత క్షేత్రం శ్రీశైలం. అటువంటి క్షేత్రానికి భారత ప్రధాని రావడం అనేటువంటిది మరింత ప్రాశస్త్యాన్ని పెంచుతుంది, ప్రాచుర్యాన్ని పెంచుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తుంది. దేవదేవుడికి సంబంధించినటువంటి ఈ శ్రీశైల క్షేత్ర ప్రాముఖ్యత తెలుసుకుని ప్రధానమంత్రి గారు రావడం నిజంగా మంచిది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని, భక్తుల సౌకర్యాలను ఏ రకంగా పెంచాలి, ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అటవీ శాఖ భూములు ఉండడం మూలాన ఇక్కడ తగిన వసతులు కల్పించడానికి స్థలం లేకపోవడం మూలాన చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. దానికి కూడా ఒక పరిష్కారం వస్తుందని మేము భావిస్తున్నాం. చేసిన తర్వాత ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరచడానికి కూడా ఉపయోగించుకుంటారనేటువంటి తెలియజేసుకుంటూ, దీని తర్వాత ప్రధానమంత్రి గారు కర్నూలు పర్యటనలో మహాసభ, పెద్ద 3 లక్షల మందితో సభని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోయి అద్భుతంగా జరుగుతుందనేటువంటిది భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అడగక ముందే అన్ని మనకు సౌకర్యాలని కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుతా ఉన్నారో రిక్వెస్ట్, ఒకవైపు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కును తీసుకుంటే దాన్ని ఆపేశారు. ఆపేయడంతో పాటు దానికి అదనంగా నిధులు అందించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు, రాయలసీమకు ప్రత్యక్షంగా పరోక్షంగా బెనిఫిట్ కావాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ ప్రాజెక్టుకి వాళ్ళు నిధులు అందించడం జరిగింది. అమరావతికి నిధులు అందించడం జరిగింది. 70,000 కోట్లతో నేషనల్ హైవేల అభివృద్ధి జరగడం జరుగుతుంది. మరో 70 నుంచి 80,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు టేకప్ చేయడం జరుగుతుంది. ఇవి కాకోకుండా ముఖ్యమంత్రి గారు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టారు. మీరు వింటా ఉన్నారు. పోలవరం, బనకచెర్ల అనేటువంటిది, అది రాయలసీమకు ప్రత్యక్షంగా. ఇవన్నింటికీ కూడా కేంద్రం మద్దతుగా, బాసటగా నిలుస్తా ఉంది అనేటువంటిది మన కళ్ల ముందు కనపడతా ఉంది. ఏదో పర్యటనకు వచ్చారు, ఒక 2 మాటలు చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎన్డీఏకు ఉండదు. నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్.
నంద్యాల స్థానిక 7వ వార్డు నందు వార్డ్ ఇన్ఛార్జ్ శైలాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వార్డులో ఇంటింటికి తిరిగి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల మతాలకు అతీతంగా సూపర్ 6 పథకాలు అందరికీ అందజేస్తున్నామని, అదేవిధంగా క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరుతాయని, దీంతో పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, పోర్టబిలిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల స్థానిక 7వ వార్డు నందు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈరోజు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఈ డ్రైనేజీ నిర్మాణం అయితే 7వ వార్డు నందు డ్రైనేజీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈరోజు మన 7th వార్డులో మన ఫరూక్ నగర్లో ఈరోజు 2-3 ప్రోగ్రామ్స్ జరిగినాయి. మనం ఆల్రెడీ ఏదైతే ప్రామిసెస్ చేసామో ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ఏమంటే రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ అన్ని ఏదైనా సమస్య కానీ ఖచ్చితంగా మేము పూర్తి చేసామంటున్నాం. ఈరోజే మనం స్టార్ట్ కూడా చేసాం. కంపల్సరీ ఏదన్నా చిన్న ఇబ్బంది ఉంటే కూడా మన వార్డు ఇన్ఛార్జెస్ కానీ మన కార్యకర్తలు కానీ ప్రతి వార్డులో చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. కంపల్సరీ ఏ ప్రజలకి ఏ సమస్య కూడా రాకుండా ఖచ్చితంగా ఏ చిన్న సమస్య ఉంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. అక్కడనే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే కూడా అది కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అంటే మనం ఎలక్షన్స్ అప్పుడు మనం సూపర్ 6 అనేది పథకం చెప్పినాం. ఆ సూపర్ 6 ఏది చెప్పారో అది కంపల్సరీ అమలు అయింది. ప్రతిదీ కానీ సతీవంతనం కానీ గ్యాస్ కానీ మన ఉచిత బస్సు కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ తర్వాత మన ఆటో డ్రైవర్లకి ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 ఇచ్చినాం. ఈరోజు అది కూడా అమలు చేసాం. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికోసం ఒకటే అంటున్నాను, ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రాక్షస పాలనాన్ని ముక్తి చేసి 175 సీట్స్లో దాదాపు మనకు 164 సీట్స్ ఇచ్చినారు. వాళ్ళకి అపోజిషన్ వాళ్ళకి ఓన్లీ 11 సీట్స్ ఇచ్చారు. ఇక్కడనే చూడండి ఎంత మ్యాండేట్ ఇచ్చినారు ప్రజలంతా. ఖచ్చితంగా ప్రజల నమ్మకంలో వాళ్ళు ఎంత నమ్మకంతో మనకు ఇచ్చారో కంపల్సరీ ఆ నమ్మకం ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాను, మన వార్డు కౌన్సిలర్ కానీ వార్డు ఇన్ఛార్జెస్ కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను, మీరందరూ సిద్ధంగా ఉండండి. 3 నెలలే మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్. ఖచ్చితంగా 20 సంవత్సరాలు వాళ్ళు దోచుకున్న మున్సిపాలిటీని ఖచ్చితంగా ఈసారి గద్ద దింపేది కంపల్సరీ గద్ద దింపుతాం. ఈ చైర్మన్ పదవి మనకు తెలుగుదేశం పార్టీకి వచ్చి కంపల్సరీ నంద్యాల డెవలప్మెంట్ పెంచుతామని. చిన్నకల్లు
చిన్నకందుకూరు వద్ద బైక్ స్కిడ్ అయ్యి మహిళ మృతి. జయలక్ష్మమ్మ అనే మహిళ తన తమ్ముడితో కలిసి మంగళవారం పాలూరు గ్రామంలో తన బంధువులు చనిపోగా వారిని చూసి తిరిగి సొంత ఊరు నంద్యాల వెళ్తుండగా ఆళ్లగడ్డ జమ్మలమడుగు మార్గం మధ్య చిన్నకందుకూరు వద్ద ఒకవైపు మొక్కజొన్న విత్తనాలు ఉండడం వల్ల బైక్ అదుపు తప్పడంతో బస్సు వెనక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ మార్గంలో వెనక వస్తున్న ఆమె బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మొక్కజొన్న విత్తనాలు ఆరబోయకండి అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినలేదు. ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అంటూ వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయారు, కనీసం అన్న కామన్ సెన్స్ లేకుండా రోడ్ల మీద అట్టనే రాళ్ళు అట్టనే పెట్టేది ఇవ్వకుండా ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందించడంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల స్థానిక 7వ వార్డు నందు జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉద్దేశించిన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పన్ను స్లాబులను 5% మరియు 18% తగ్గించడం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా పండుగల సీజన్లో భారీ ఆర్థిక ఊరట లభించిందని తెలిపారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు, మనసుతో ధన్యవాదాలు చెప్తున్నారు, నోటితో కాదు. ఎందుకంటే సూపర్ 6 ఎట్లా అమలు చేసినారో అదే విధంగా సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్ఫుల్ అయినది. అనంతపురంలో మీటింగ్ లో జరిగినప్పుడు ఆ సూపర్ 6 సక్సెస్ ప్రోగ్రామ్ కానీ అట్టనే సక్సెస్ అయింది. అదే విధంగా దాన్ని ఆలోచన చేసుకుని చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ ఆటో వాళ్ళకు 15,000 చొప్పున చేసినారు. దీని వలన ఆటో తరఫున వచ్చిన డ్రైవర్లు కానీ, ఆటో మీద ఆధారపడిన మనుషులు కానీ చాలా లాభదాయకమైంది. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చంద్రబాబు సార్ గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. వీళ్ళు ఎల్లకాలం సంతోషాలతో ఉండాలని. అదేవిధంగా మన రాయలసీమ కింగ్ అయిన మన ఎన్ఎండి ఫారూక్ గారు, మన నంద్యాల కింగ్ అయిన మన ఎన్ఎండి ఫిరోజ్ గారు దీని గురించి చాలా ఆలోచన చేశారు, చాలా కృషి చేశారు. ఆ ఫలితమే ఈరోజు మనం అందరం చూస్తున్నాము. ఆ ఫలితమే ఈరోజు మేము అందరం అనుభవిస్తున్నాము. Greetings of the day. I am Rokia and he is Rihan. We welcome to our food festival held in Sri Sankalp School. Introduce a tasty and healthy snack called veg sandwich. It's made of fresh vegetables like carrot, onion, cucumber, tomato. The main things are blessed size, tomato ketchup and curd and pepper powder. Let's see the process. Take a bread and cut it into 2 pieces. Take a bowl and add ingredients like curd, tomato, carrot, onion and cucumber, salt, tomato ketchup, and pepper powder, and mix it. Apply this cream to the bread. Cheese. Add cheese for extra flavor. The veg sandwich is not only delicious but also nutritious. Yes, full of vitamins and energy. Ma'am, do you wanna try?
చట్టం 3 కళ్ళు కనబడే నాగేశ్వరం ఈ ప్రజలు ఉంది ఇప్పుడు, అంతే కదా. కాబట్టి ఇప్పటికైనా దయచేసి మాలాంటి వాళ్ళం కూడా ఈ రోజు ఇంత దూరం వచ్చామంటే మీరు గమనించాలి. ఈ రోజు చూస్తే కన్న కొడుకులకు 10 రూపాయలు ఖర్చు చేయలేని పరిస్థితిని ఈ రోజు మనం ఉన్న తరుణంలో వేలాది వేలుగా ఫైనాన్సులు తీసుకొని ఈ రోజు అమౌంట్లు కట్టి నెలసరి ఖర్చులు కూడా డబ్బులు తీసుకొని ఈ రోజు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ పిల్లల జీవితాలు బాగుపడతాయని సంకల్పంతో అమౌంట్ కట్టించుకొని ఈ రోజు నట్టేట్లో ఉంచడం అనేది చాలా బాధాకర విషయం. ఈ రోజు ఉదయం నుంచి ఎవరి సపోర్టు లేకున్నా తన బాధని ఆయుధంగా భావిస్తూ ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. వీరారెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు, మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఎన్ని సెక్యూరిటీ పెట్టుకున్నా, ఎన్ని చేసినా వీళ్ళ బాధలకు మీరు వచ్చి న్యాయం చేయాలి. ఉదయం నుంచి అన్ని పనులు మానుకొని రైతాంగం వల్ల ఇప్పుడు రైతులందరూ మందులు మాకులు కొట్టుకుని ఈరోజు బేడ బుడగజంగం వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడము, ప్రధానమంత్రి మోడీ గారు 16వ తేదీన ఇక్కడ పర్యటనకు రావడము, అట్లాగే బుడగజంగం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వచ్చి చూడండి, మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ బేడ బుడగజంగం వారు మనకు తెలిసిందే, పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగజంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. బేడ బుడగజంగం వారు పాపం వాళ్ళు బుర్రకథలు పాడుకుంటూ నోమాడ్స్ అనమాట, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నారు. ఏంటంటే రోజు బెగ్గింగ్, అడుపు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది. ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న పొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని ఉండడం మనం అందరం గమనించాలి. ఇక్కడ బేడ బుడగజంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే, వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, కానీ వీళ్ళు చదువుకొని 100% మార్క్స్ 98%, 99% లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ కేవలము ఎస్సీ సర్టిఫికెట్ తీసేసినందుకు కారణంగా వీళ్లకు ఈ పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు చదువు దూరమై, ఉద్యోగాలు దూరమై ఎన్నో కష్టాలు పడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ మేము ఇస్తాము, ఎస్సీలో చేర్చుతాము అని మాట ఇవ్వడం జరిగింది. అది నేను కూడా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ నుండి ఆర్జీఐకి వెళ్ళింది. ఆర్జీఐలో పెండింగ్ ఉంది. అది ఈ నెల, వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్జీఐ దగ్గరికి కూడా ముఖ్యులను తీసుకెళ్లి నేను ఢిల్లీలో అసలు ఏంటి సమస్య అనేది మనం అందరూ, మాకైతే నమ్మకము ఇక్కడ బేడ బుడగజంగానికి నేను నా ఎంపీ పదవి పూర్తయ్యే లోపల వీళ్లకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని నా వంతు కష్టపడుతున్నాను. అట్లాగే సీఎం గారు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తాను, వీళ్ళ వెంట నేను ఉంటాను, పోరాడతాను. అట్లే వీళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్ళ సమస్యలు చూస్తాను. అట్లే ఇక్కడ మహిళలు చిన్న చిన్న ఆయిల్ ప్రాసెసింగ్ అని చెప్పి వాళ్ళు తెలిసి తెలియక చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చిన్న ఫ్యాక్టరీ టైప్ లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లా కొంచెం అవగాహన కల్పించి వీళ్ళతో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. 16 తర్వాత వీళ్ళతో సమావేశం పెట్టి వీళ్ళకు ఒక దారి చూపించడం అయితే చేస్తాను. అందరికీ నమస్కారం. అత్యంత ప్రజాదరణ కలిగిన
మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 16వ తేదీ పాణ్యం నియోజకవర్గానికి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా రానున్నారు. కావున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంను చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వానికి కేంద్ర అడగక ముందే నిధులు కేటాయించింది. డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల 7వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్. చిన్నకందుకూరు వద్ద బైకు అదుపు తప్పి మహిళ మృతి. ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందించడంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎన్ఎండి ఫిరోజ్. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ది గ్రేట్ న్యూట్రీ స్టార్ కార్నివాల్ ఫుడ్ ఎక్స్పో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి ఏం చేశారని వస్తున్నారని ప్రశ్నించిన సిపిఎం నాయకులు. ఈ నెల 16న ప్రధాని మోదీ గారి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి.